హాయ్ హలో వెల్కమ్ టు హర్ప్రియాస్ మీడియా. నేటి నుంచి ప్రారంభమయ్యే తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో సీఎం రేవంత్ రెడ్డి 2 కొత్త పథకాలను ప్రకటించే అవకాశం ఉంది. సభకు ప్రతిపక్ష నేత కేసీఆర్ హాజరవుతుండటంతో నీటి ప్రాజెక్టుల వివాదంపై వాడివేడిగా చర్చ జరగనుంది. ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ తమిళిసై సౌందర్యరాజన్ ప్రసంగిస్తారు. కేంద్ర ప్రభుత్వం ఓటాన్ అకౌంట్ బడ్జెట్ ప్రవేశపెట్టిన నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం కూడా ఓటాన్ అకౌంట్ బడ్జెట్ ప్రవేశపెట్టనుంది. బడ్జెట్ సమావేశాలు వారం రోజులకు పైగా జరిగే అవకాశం కనిపిస్తుంది. గవర్నర్ స్పీచ్ ఒకరోజు, గవర్నర్ ప్రసంగానికి ధన్యవాద తీర్మానంపై చర్చకు మరో రోజు సభ సమయాన్ని కేటాయించే అవకాశం ఉంది. బడ్జెట్ ప్రతిపాదనకు ఒకరోజు కేటాయించి 2 నుంచి 3 రోజులు బడ్జెట్ పై చర్చ చేపట్టే అవకాశం ఉంది. వ్యవసాయంపై శ్వేతపత్రం విడుదల చేసి 2 రోజులు సభలో చర్చ పెట్టాలని ప్రభుత్వం భావిస్తుంది. 10వ తేదీన శాసనసభలో తెలంగాణ ఆర్థిక శాఖ మంత్రి బట్టి విక్రమార్క ఓటాన్ అకౌంట్ బడ్జెట్ ను ప్రవేశపెడతారు. శాసన మండలిలో శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి శ్రీధర్ బాబు బడ్జెట్ ను ప్రవేశపెడతారు. మరుసటి రోజు సభకు సెలవు ఇచ్చి తిరిగి 12వ తేదీన ఓటాన్ అకౌంట్ బడ్జెట్ పై సభలో చర్చిస్తారు. సభ ఈ నెల 17 వరకు నిర్వహించే అవకాశం ఉంది. పరిస్థితిని బట్టి సమావేశాలు పొడిగించే అంశాన్ని ప్రభుత్వం పరిశీలిస్తుంది. తెలంగాణలో కొత్తగా ఏర్పడిన ప్రభుత్వం మొదటిసారి బడ్జెట్ ప్రవేశపెట్టనుంది. ఈ బడ్జెట్ సమావేశాల్లో ఏ శాఖకు ఎంత కేటాయింపులు చేయనున్నారనే దానిపై ఆసక్తి నెలకొంది. ప్రభుత్వం ఇప్పటికీ 6 గ్యారంటీలలో 2 గ్యారంటీలను అమలు చేస్తుంది. మరో 2 గ్యారంటీల అమలుకు ఈ బడ్జెట్లో ప్రత్యేకంగా నిధులు కేటాయించనున్నారు. 500 రూపాయలకి గ్యాస్ సిలిండర్, 200 యూనిట్ల లోపు విద్యుత్ వినియోగించేవారు బిల్లు కట్టే అవసరం లేదని హామీ అమలు చేయనున్నారు. ఈ 2 పథకాలను సీఎం సభలో ప్రకటించనున్నారు. అభయహస్తం ద్వారా అప్లై చేసుకున్న వారిలో ఎంతమంది ఏ పథకానికి అర్హులనే లెక్కలను ఇప్పటికే సేకరించింది ప్రభుత్వం. గత 10 ఏళ్లలో వ్యవసాయ శాఖ పూర్తిగా లోపభూయిష్టంగా మారుతుందంటూ అధికార కాంగ్రెస్ పార్టీ మంత్రులు విమర్శలు గుప్పించారు. సీఎం రేవంత్ రెడ్డి చేసిన సవాల్కు ప్రతిపక్ష బీఆర్ఎస్ సై అంటుంది. మాజీ సీఎం కేసీఆర్ కూడా అసెంబ్లీకి వస్తున్నానని చెప్పడంతో సమావేశాలు ఆసక్తికరంగా సాగే అవకాశం ఉంది. అధికార విపక్ష సభ్యుల మధ్య మాటల తూటాలు పేలనున్నాయి.